ఎప్పుడు ట్విట్టర్ ద్వారా అందరినీ ఏదో ఒకటి అనే వర్మ పవన్ కళ్యాణ్ పై ఇప్పటికే చాలా సార్లు అనుచిత వ్యాఖ్యలు చేశారు. కాటమరాయుడు సినిమా విడుదలైన తరువాత పవన్ కళ్యాణ్ పైన, కాటమరాయుడు సినిమా పైన, పవన్ కళ్యాణ్ అభిమానుల పైన ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేశారు. కొద్దిగా వెటకారంతో పాటు తిడుతూ మాట్లాడారు. ఆ రాసిన ట్వీట్లు కూడా అర్థమయ్యి అర్థం కాని ఇంగ్లీష్ లో రాశారు. దీంతో చీప్ లిక్కర్ తాగి రాసినట్లున్నాడని అభిమానులు సెటర్లు విసురుతున్నారు. కాటమరాయుడు సినిమా కంటే సర్దార్ గబ్బర్ సింగ్ బెటరా, గబ్బర్ సింగ్ కంటే కాటమరాయుడు బెటరా అనే విషయం అర్థం కావటం లేదు. నేను ఇవ్వదలుచుకోని సలహా ఆ బిగ్గెస్ట్ స్టార్ కి ఏంటంటే, బాహుబలి 2 విడుదల చేసిన చిన్న ట్రైలర్ ని చూసైనా ఇలాంటి పవర్లెస్ ఫిలిమ్స్ తీయడం మానుకోవాలి. కాటమరాయుడిని ఆటమరాయుడిని వెటకారం చేస్తూ ఈ సినిమాని చూడడం కంటే బూత్ సినిమా చూడడం మేలని చెప్పాడు. జనసేన కంటే కూడా ఎగ్జిబిటర్స్ సేన ఎక్కువ అవుతున్నారంటూ పవన్ అభిమానులని గొర్రెలతో పోల్చాడు. 3 పెళ్లిళ్లు చేసుకునే బదులు ఒక మంచి సినిమా తీయొచ్చు కదా అంటూ పవన్ కళ్యాణ్ పర్సనల్ లైఫ్ లోకి దూరిపోయాడు. ఇంకా ఇలా ఎన్నో వివాదాస్పద ట్వీట్లు చేసి మరోసారి అభిమానుల చేత తిట్టించుకుంటూ ట్విట్టర్ లో రచ్చ చేస్తున్నాడు. రామ్ గోపాల్ వర్మ యాక్షన్ కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉందో చెప్పాలంటే మాటలు సరిపోవు. ఆ రేంజ్ లో రివర్స్ కౌంటర్ అటాక్ ఇచ్చారు అభిమానులు. రాముకి ప్రతి రాత్రి వివాదం లేనిదే నిద్ర పట్టేలా లేదని, అందుకనే ఎవరో ఒకరిని గోకి తిట్టించుకుంటూ ఉంటారని సెటైర్స్ వేస్తున్నారు. కొసమరిపై ఏంటంటే, అందరి సినిమాలని, వ్యక్తులని విమర్శించే వర్మ హిట్ మోహన్ చూసి చాలా కాలమైన తన సినిమాలను ఎలా హిట్ చేయాలో ఆలోచించడు. తన వ్యక్తిత్వం గురించి వచ్చే విమర్శలపై మాత్రం రాముయిజం అనే పేరుతో కవర్ చేసి కలరింగ్ ఇస్తుంటాడంటూ అభిమానులు ట్విట్టర్ వేదికగా రామ్ గోపాల్ వర్మపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ వివాదం ఇంకెంత పెద్ద రచ్చ అవుతుందో చూడాలి. మరి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.